శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓం శ్రీ గురు శరణం గచ్ఛామి సతతం శ్రీ గురుం స్మరామి. మమ మతి శ్రీ గురుః మమ గతి శ్రీ గురుః మమ రతి శ్రీ గురుః మమ ఆత్మా శ్రీ గురుః ఇతి సత్యం సత్యం వదామి. ఇతి సత్యం సత్యం వదామి. ఇతి సత్యం సత్యం వదామి. ఓం నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. శ్రీ సత్యలోకేశ శ్రిత పారిజాత శాంతమూర్తే మధుసూదనాయ హరే మహిమాన్వితాయ పురుషోత్తమ పద్మావతీ వల్లభ ధర్మమూర్తే కలియుగేశ కల్కి చరణాలే శరణు మాకు. అభయమునిచ్చేటి అవతారమూర్తి
శిరసా నమామి ఆవేదనలు తీర్చు నీ దివ్య పాదం శ్రీకల్కి దేవం శిరసా నమామి ఇలలోన కొలువైన ఇందిరారమణ శ్రీకల్కి దేవం శిరసా నమామి ఈ తనువు నీ కొరకు అంకితం మాయే శ్రీకల్కి దేవం శిరసా నమామి ఉప్పొంగు హృదయాన సేవింతుమయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి ఊరూరా నీ మహిమ కీర్తింతుమయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి ఋతుచక్రమును నడుపు కాలస్వరూప శ్రీకల్కి దేవం శిరసా నమామి ఎందెందు వెదకిన సర్వము నీవే శ్రీకల్కి దేవం శిరసా నమామి ఏమివ్వజాలని నిరుపేద నేను శ్రీకల్కి దేవం శిరసా నమామి ఐశ్వర్యమును కోరు అల్పుడను కాను శ్రీకల్కి దేవం శిరసా నమామి ఒకసారి దర్శనం ఇప్పించవయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి శ్రీకల్కి అవతార వందనమయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి ఔరౌర నీ మహిమ సత్యము తండ్రి శ్రీకల్కి దేవం శిరసా నమామి అందరినీ దరిచేర్చు ప్రేమ స్వరూప శ్రీకల్కి దేవం శిరసా నమామి కామితార్థములిచ్చి కరుణించు దేవా శ్రీకల్కి దేవం శిరసా నమామి ఖడ్గధారివై కాపాడుమయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి గోవింద గోవింద శ్రీకల్కి దేవా శ్రీకల్కి దేవం శిరసా నమామి ఘనమైన నీ చరిత అపురూపమయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి చిన్మయమూర్తి ఓ చక్రధారి శ్రీకల్కి దేవం శిరసా నమామి ఛత్రపతి నీకు కోటి దండాలు శ్రీకల్కి దేవం శిరసా నమామి జగన్నాథ పాహి జ్యోతి స్వరూప శ్రీకల్కి దేవం శిరసా నమామి శుంకారములికించు ఓంకారనాదం శ్రీకల్కి దేవం శిరసా నమామి తరులన్నీ విరులిచ్చే నీ సేవ కోసం శ్రీకల్కి దేవం శిరసా నమామి దీన బాంధవ దేవాది దేవా శ్రీకల్కి దేవం శిరసా నమామి ధర్మచక్రము దాల్చి ధరలేను స్వామి శ్రీకల్కి దేవం శిరసా నమామి నిత్య నిరంజన నిర్మల రూప శ్రీకల్కి దేవం శిరసా నమామి పద్మావతి తల్లి ప్రాణనాథుడా శ్రీకల్కి దేవం శిరసా నమామి ఫలప్రదముగా మమ్ము నడిపించరావా శ్రీకల్కి దేవం శిరసా నమామి బ్రతుకంత చల్లగా దీవించు తండ్రి శ్రీకల్కి దేవం శిరసా నమామి భువనైక మోహన సుందరకార శ్రీకల్కి దేవం శిరసా నమామి మనసారా జపింతు నీ దివ్యనామం శ్రీకల్కి దేవం శిరసా నమామి యుగకర్త కల్కి వందనాలయ్యా శ్రీకల్కి దేవం శిరసా నమామి రావయ్య మా ఇంట కొలువు తీరంగా శ్రీకల్కి దేవం శిరసా నమామి లోకాల నేలేటి ఓ పరంధామా శ్రీకల్కి దేవం శిరసా నమామి వినవయ్య ఊకల్కి మా విన్నపాలు శ్రీకల్కి దేవం శిరసా నమామి శరణంటూ నీ చెంత చేరుకున్నాము శ్రీకల్కి దేవం శిరసా నమామి షోడశోపచార పూజ చేసేము శ్రీకల్కి దేవం శిరసా నమామి స్మరింతు నిరతంబు నీ నామ మంత్రం శ్రీకల్కి దేవం శిరసా నమామి ఏ పాండురంగా పండరీనాథ శ్రీకల్కి దేవం శిరసా నమామి క్షేమమ్ముగా మమ్ము దీవించు స్వామి శ్రీకల్కి దేవం శిరసా నమామి శ్రీకల్కి దేవం శిరసా నమామి శ్రీకల్కి దేవం శిరసా నమామి శ్రీకల్కి దేవం శిరసా నమామి जय बोलो श्री अम्मा भगवान की जय जय बोलो श्री कल की अम्मा भगवान की जय ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకొని విడిచిపెట్టండి.
ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोस्मि. ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. మహేష్ గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో కోర్టులో గవర్నమెంట్ జాబ్ వెంటనే కన్ఫర్మ్ అవ్వాలని ప్రార్థన చేస్తాము. జాహ్నవి గారు కుడికాలు నొప్పితో బాధపడుతున్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో నొప్పి పూర్తిగా తగ్గిపోవాలని, శ్రీ అమ్మవారి దర్శనంకు రావాలని ప్రార్థన చేస్తాము. పర్వతాలు గారికి శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో లంగ్స్ మరియు లివర్ సమస్య పూర్తిగా తగ్గిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय। ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే, కల్కి శరణం. నా పేరు శ్రీదేవి, మాది విజయవాడ. కల్కి మా జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత చాలా అద్భుతాలు మా జీవితంలో జరిగాయి. అయితే అందులో ఒక అద్భుతం మీతో పంచుకోవాలని ఈరోజు తెలియపరుస్తున్నాను. మా మదర్ వచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ. ఆవిడ ఇది జరిగి 14 సంవత్సరాలు అయింది. ఈ సంఘటన జరిగి ఈ రోజుకి మా జీవితాల్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే ఆ రోజు మా మదర్కి చేసిన అద్భుతం మాత్రం మర్చిపోలేనిది. ఆవిడ రోజు ఆఫీస్కి బండి మీద, వెహికల్ మీద వెళ్తారు. ఆ రోజు బైక్ మీద వెళ్తూ టైం అయిపోయిందని చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. మా వారు తీసుకెళ్తున్నారు. సిగ్నల్ పడిన చోట సడన్గా అంత ఫాస్ట్గా వచ్చే వెహికల్ స్లో అయ్యేటప్పటికి ఆవిడ కొంచెం వెయిట్ మనిషి స్లిప్ అయిపోయి పడిపోయారు కింద. అమాంతం వెనక్కి పడిపోయారు. ఆ పట్టం ఏమైందంటే మోచేయి మీద పడిపోయారు. బాగా వాపు వచ్చేసి మోచేయి, ఆవిడని లేపలేకపోయాం. అసలు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరు లేపలేకపోయారు. మోచేయి బాగా వాపు వచ్చేసి ఎటు కదపలేని స్థితి, చాలా పెయిన్, తట్టుకోలేక విపరీతంగా ఏడ్చేస్తున్నారంట. అప్పుడు అందరూ కలిసి పక్కనే హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించగానే ఆయన బోన్ ఏదో అయిందమ్మా, విలవిల్లాడిపోతున్నారు ఆవిడ, ముందు ఎక్స్రే తీద్దామని గబగబా మెడిసిన్స్, ఇంజెక్షన్ రాసి ఎక్స్రేకి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకురమ్మన్నారు. ఇక వెంటనే ఆవిడ కల్కికి ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. కల్కి, నువ్వే తగ్గించాలి, నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నేను చాలా పెయిన్, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఏదో ఒకటి చేసి, నువ్వు ఏదో ఒక అద్భుతం చేసి నువ్వు నాకు నొప్పి లేకుండా చేయమని ఆవిడ బాగా కల్కిని ప్రార్థించారు. ప్రార్థించిన మరుక్షణం ఆవిడకి మోచేయి మీద ఒక వేలితోటి లోపల దాన్ని యథాస్థానానికి, ఆ బోన్ ఏదైతే పక్కకు తొలగిందో దాన్ని యథాస్థానానికి జరిపినట్టు ఆవిడ క్లియర్గా తెలిసిందంట. ఆ జరిపిన క్షణం నుంచి అస్సలు పెయిన్ లేదంట. వాపు కొద్దిగా తగ్గటం మొదలుపెట్టి అస్సలు పెయిన్ లేదంట. చెయ్యి ఎటు తిప్పినా పెయిన్ లేదంట. ఆవిడ అటు ఇటు కదిపి చూస్తే ఎక్కడూ నొప్పి లేదు. డాక్టర్ గారు ఎక్స్రేకి తీసుకెళ్ళమంటే ఆవిడ పెయిన్ లేదంటున్నారండి అని మా వారు డాక్టర్ గారికి చెప్తే, డాక్టర్ గారు వచ్చి చూసి, అదేంటమ్మా ఇప్పుడే కదా అంత పెయిన్ ఉందని విలవిల్లాడిపోయావంటే, లేదండి అంటే, ఇదేం పెద్ద మిరాకిల్, ఇప్పుడే కదా నువ్వు ఏడ్చావంటే, నేను కల్కి భక్తురాలనండి, ఆయన ఏదో అద్భుతం చేశారు, నేను ఇందా నుంచి ఆయనకే ప్రేయర్ చేస్తున్నాను నేను అని మా మదర్ చెప్పడం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయి నవ్వి వెంటనే బలానికి మందులు రాసిచ్చి పంపారు. ఇంత పెద్ద అద్భుతాన్ని చేసి మా మదర్కి అంత అనుగ్రహాన్ని ఇచ్చి, ఎటువంటి పెయిన్ కిల్లర్స్, ఎటువంటి ఆ చెయ్యికి ఎటువంటి ట్రీట్మెంట్ జరగకుండానే మహా అద్భుతాన్ని చేసి మా అమ్మగారికి అంత అనుగ్రహాన్ని ఇచ్చిన కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. నమస్తే.
జయ బలో మహిమ ప్రదర్శి పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్లోకి వెళ్దాము. ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద మైండ్ ఇస్ ద మైండ్. మనసుని అవగాహన చేసుకోవాలనే ప్రయత్నం కూడా మనసే. మన భగవద్ ధర్మము ఎక్కువగా మనసు గురించి మాట్లాడుతూ ఉంటుంది. మన మోటివ్ కూడా టు సెట్ మ్యాన్ టోటల్లీ అండ్ అన్కండిషనల్లీ ఫ్రీ అని చెప్తూ ఉంటారు. మనిషిని పూర్తిగా షరతులు లేకుండా ఈ మనసు నుంచి విముక్తి చేయటమే మన లక్ష్యము. ఈ మనసు అనే దాన్ని ఎన్నో రకాలుగా మన శాస్త్రాల్లో వర్ణిస్తూ వచ్చుంటారు. ఈ మనసు అనేది ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి మనం చూద్దాం. మొదటగా మనము ధ్యానం గురించి మాట్లాడిన పతాంజలి యోగ సూత్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ యోగ సూత్రాల్లో కూడా మనస్సుని వర్ణిస్తూ ఉంటారు. మనస్సు అనేది చిత్త అని చెప్తారు. చిత్త అనేది ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, వాటి యొక్క ముద్రలు. పతంజలి యోగ సూత్రం చెప్తూ ఉంటుంది, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అనేది మనసు యొక్క ప్రవృత్తులని నిరోధించటము అని చెప్తారు. పతంజలి యోగ సూత్రాల్లో మనసు అనేది నిరంతరము ఆలోచనకి, భావాలకి మధ్య జరిగే ఊగిసలాటగా సంబోధిస్తూ ఉంటారు. ఈ మనసు అనేది ముక్తికి కారణమవుతుంది, అదే అడ్డంకిగా కూడా ఉంటూ ఉంటుంది. పతంజలి ప్రకారము యోగం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనసు యొక్క అలజడి పూర్తిగా ఆగిపోయినప్పుడు అనేది చెప్తూ ఉంటారు. ఈ మనసు అనే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పారు, మనసు అనేది ఒక మిత్రుడిగా ఉంటుంది లేదా శత్రువుగా ఉంటుంది అంటారు. ఎవరైతే మనసుని అధిగమిస్తారో వారికి అది స్నేహితుడిగా ఉంటుంది. ఎవరైతే మనసుకి లోబడిపోతారో వారికి మనసు ఒక శత్రువుగా ఉంటుంది అని చెప్తారు. ఈ మనసు చాలా చంచలమైనది, అల్లకొల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టం అనిపిస్తుంది అని చెప్తారు. భగవద్గీతలో మనసు, బుద్ధి, చిత్త, అహంకారము వీటి గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒకే మనసు యొక్క ఎన్నో అంశాలుగా సంబోధిస్తూ ఉంటారు. ఈ మనసే మన ఆలోచనలు, చర్యలు, చివరికి మన శాంతిని లేదా దుఃఖానికి కారకమవుతుంది అని చెప్తారు. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ప్రపంచంలో ముందుకు వెళ్ళాలన్నా ఈ మనసే కారణమని చెప్తారు. మరి మన అమ్మ భగవాన్ టీచింగ్స్ ఏం చెప్తాయి? శ్రీ భగవాన్ ఎన్నో సందర్భాల్లో మనసు గురించి బోధిస్తూ వచ్చున్నారు. మనసు అనేది ముఖ్యంగా ఆలోచన యొక్క ప్రవాహము, జ్ఞాపకాల యొక్క ప్రవాహము, గతం నుంచి వచ్చే కండిషనింగ్ అని చెప్తూ ఉంటారు. ఈ మనసు అనేది గతం యొక్క సృష్టి, పునఃసృష్టి అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు శనగపిండితో పకోడీ చేయొచ్చు, బజ్జీ చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, చట్నీ చేయొచ్చు. ఇట్లాగే ఎన్నో రూపాల్లో వాటిని ఉపయోగించవచ్చు. అలాగా మనసు అనేది గత స్మృతులను పెట్టుకొని ఎన్నో రకాల సృష్టిల్ని చేస్తూ ఉంటుంది. ఎంతగా మీరు మనసుని నియంత్రించాలని అనుకుంటే అది ఎంతగా మీ యొక్క అదుపులోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా, మనసుని నియంత్రించాలని ఏ ప్రయత్నం చేసినా అది మనసే అని చెప్తూ ఉంటారు. మనసు ఎప్పుడు కూడా విభజిస్తూ ఉంటుంది, పోలుస్తూ ఉంటుంది, తీర్పునిస్తూ ఉంటుంది. అది గత అనుభవాలను పెట్టుకొని అభిప్రాయాల్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. శ్యామ భగవాన్ చెప్తూ ఉంటారు, మనసుతో పోరాటం వల్ల పరివర్తన అనేది కలగదు. మనసు ఎలా పనిచేస్తుంది అని గమనించినప్పుడు మటుకే మనసు నుంచి విడుదల అవుతూ ఉంటుంది. మనసును నియంత్రించాలని ఏ ప్రయత్నం చేసినా అది మనసే అవుతుంది. ఆ మనసు మరింత స్ట్రాంగ్గా అవుతుంది.
మనసుని కేవలము సాక్షిభూతంలాగా చూడాలి. వాస్తవమైన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే మనసుని మార్చాలని ప్రయత్నించడము ఆపివేసినప్పుడు, మనసు యొక్క పనిచేసే విధానాన్ని గమనించినప్పుడు. ఇప్పుడు మనసుని గమనించిన, అది ఎలా పనిచేస్తుందని తెలుసుకున్నా మనకి ఎన్నో రకాలుగా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మనసు గమనించినట్లయితే మన లోపల స్పష్టత అనేది వస్తుంది. మన లోపల అలజడి అనేది తగ్గుతుంది. అక్కడ వాస్తవంగా ఏముందో దానిని గమనించడం అనేది సాధ్యమవుతుంది. మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలరు. వస్తున్న సవాళ్ళని మీరు మరింత గట్టిగా ఎదుర్కోగలరు. ఎప్పుడైతే మనసును గమనిస్తూ ఉంటారో అప్పుడు అక్కడున్న ఆలోచనలు, ఎమోషన్స్, భావోద్వేగాల నుంచి స్వేచ్ఛ అనేది లభిస్తూ ఉంటుంది. మనం అచేతనంగా ఎంతో బాధని అనుభూతి చెందుతూ ఉంటాము. ఎన్నో రకాలుగా రియాక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనసుని నియంత్రించకుండా దాన్ని గమనిస్తూ ఉంటామో అప్పుడు స్వేచ్ఛ అనేది కలుగుతూ ఉంటుంది. మన బాంధవ్యాల మీద వీటి యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచన విధానాన్ని గమనించినప్పుడు మన బాంధవ్యాల్ని మనము మెరుగుపరుచుకోవచ్చు. అప్పుడే మీకు విజయం అనేది లభిస్తూ ఉంటుంది. మనసుని గమనించినప్పుడు అది ఎటువంటి ప్రతిచర్య చేయనప్పుడు మీరు చాలా ఏకాగ్రంగా ఉండటము, క్రియేటివ్గా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. గతంకు చెందిన బోధకులైనా, అవతారాలైనా, ఇప్పుడున్న మన అమ్మ భగవాన్ అయినా సరే మనసుని అవగాహన చేసుకోమని, మనస్సుతో మిమ్మల్ని మిత్రత్వాన్ని ఏర్పరచుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మనస్సు అనేది చాలా పురాతనమైనది. మనసు ఎప్పటి నుంచో ఈ విధంగా తయారు చేయబడి ఉంది. అది అంతే, అది మారదు. మీరు స్ట్రగుల్ అయినా, పోరాడినా అది మీకు శత్రువుగా మారి మరింత కఠినంగా మీతో వ్యవహరిస్తూ ఉంటుంది. అప్పుడు నిజమైన అభివృద్ధి అనేది జరగదు. ఎంతకాలం అయితే పోరాడుతూ ఉంటారో మీరు మనసు యొక్క పంజరంలో చిక్కుకొని ఉంటారు. ఈ మధ్యన ఒక భక్తురాల్ని కలిసిన్నాను. కొత్తగా పెళ్ళయింది. మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి అడిగారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె తమ అత్తగారి గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆమె చాలా డిమాండింగ్గా ఉంటారని, చాలా పిస్నారిగా ఉంటారని, ఎప్పుడు అది తేలేదు ఇది తేలేదు అని చెప్తూ ఉంటారని ఇలా ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సో నేను ఆమెను అడిగాను, మీరేం చేస్తూ ఉంటారు? నేను చదువుతున్నాను, హాస్టల్లో ఉంటాను. మీ వారు ఏం చేస్తారు? మా వారు పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కడుంటారు? ఏదో ఊరు చెప్పారు. మీ అత్తగారితో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మీకేంటి సమస్య అన్న? ఇక్కడ సమస్య అనేది లేనే లేదు. సమస్యని సృష్టిస్తుంది మనసు. మనసుకి బందీ అయిపోయినప్పుడు లేని సమస్యని ఉన్న సమస్యగా చూస్తూ దానిని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వేరే కోణంలోంచి ఆమె సమస్యను చూస్తున్నామో ఆమెకి సమస్య లేదు, ఏం పరిష్కరించాలి? అత్తగారు అంటారు ఫోన్ పెట్టేస్తే అయిపోయింది, తర్వాత ఆమె పని చూసుకోవచ్చు. సో ఇక్కడ లేని సమస్యని సమస్యగా చూస్తూ ఆమె బాధపడుతూ ఉంది. ఎప్పుడు నిందిస్తూ ఉంది, పక్వాళ్ళని సరిచేయాలని ప్రయత్నిస్తూ ఉంది. సో సమస్య అనేది మనము సృష్టిస్తూ ఉంటాం. ఇంట్లో ట్యాప్ లీక్ అవుతుంది అంటే ప్లంబర్ని పిలిచి ట్యాప్ సరి చేయించుకోవచ్చు. ఎందుకు ట్యాప్ లీక్ అవుతుంది, దీనికి కారణం ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్య అనేది పరిష్కారం అవ్వదు. ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని నిందించాలని ఆలోచన వెళ్తూ ఉంటుంది. మనసు పనిచేసే విధానమే ఇది. మనసుని అర్థం చేసుకోవాలని ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం కూడా
మనస్సే అని శ్రీ భగవాన్ ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. మనసుని మనసుతోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఇది కష్టమైన ఒక పరిస్థితి అని చెప్పచ్చు. మనసుని మనసుతోనే గమనించాలి. నెమ్మదిగా మనసు నుంచి విడిపడి మనసుని మూడో వ్యక్తిలాగా చూడటము సాధ్యమవుతూ ఉంటుంది. అప్పుడు ఎటువంటి సంఘర్షణ లేకుండా మనసు ఏ విధంగా పనిచేస్తుందా అన్నది గమనించటము జరుగుతూ ఉంటుంది. ఎవరెవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటూ ఉంటారో వారికి కొంచెము ఆచరణలోకి మనసు గురించి ప్రయత్నించినట్లయితే ఈ మనసు అనేది ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవటము సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ విన్న టీచింగ్ని మీరు ఏదైనా అర్థం చేసుకోగలరా అని ప్రయత్నించండి. ఈ సమయంలో మనము దీక్ష గురించి ప్రార్థన చేస్తాము. దీనికి మనము సోమ ద్వారా ఈ దీక్షని స్వీకరిస్తాము. ఒక కప్ నీటిని శ్రీ అమ్మ భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టండి. ఇది సోమగా మారాలని సోమ సంకల్పము మీ మనసుని గమనించేటట్టు చేయమని ప్రార్థిస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఇది దీక్షా సమయము. కొంచెం సోమాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ పాదాలను కానీ పాదకులను కానీ స్పర్శిస్తూ దీక్షని స్వీకరిస్తారు. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैल
दुर्धरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేస్తారు. పరంజ్యోతి చైతన్యము మీకు లోపల ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతున్నప్పుడు మీ మనసుని మీరు మూడో వ్యక్తిగా అనుభూతి చెందడం అనేది అనుభవంగా కలుగుతూ ఉంటుంది. భక్తితో శ్రీ పరంజ్యోతిని ఆవాహనం చేయండి. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. ॐ श्रीं सर्वदेव परं करुण परं ज्योत्यै नमः. महेश्वरि पार्वती शङ्करि शरणं 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 मां काळि महेश्वरि पार्वती शङ्करि शरणं 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 मां శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని
ట్రాన్స్ఫర్ చేయమని శ్యామా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. జై బలో మహిమ ప్రతాప్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. దీక్షా దర్శనంలో పాల్గొనే భక్తులు శ్రీ అమ్మవారికి మీరు ఎటువంటి కానుకలైనా సమర్పించుకోవచ్చు. ఆభరణాలు, చీరలు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, పళ్ళు ఇట్లాగేమైనా మీరు సమర్పించుకోవచ్చు. అక్కడ మీరు డ్రెస్లు అరేంజ్ చేసి దర్శనం హాల్లోకి వచ్చినప్పుడు అక్కడ సమర్పించుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంట్లోంచి తెచ్చుకోవచ్చు లేదా నియమంలో స్టాల్లో ఏవైతే విక్రయిస్తారో వాటిని మీరు కొనుక్కొని సమర్పించుకోవచ్చు. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు శిఖా గారు, ఏలే రాము గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ ఎం మహేందర్ గారు, డాక్టర్ రమాదేవి గారు, దర్శి గారు, కె జోష్నా గారు, వంశీ గారు, న్యూబార్న్ బేబీ, అంకిత శర్మ గారు, పర్వతాలు గారు, ఆకాష్ కామిశెట్టి గారు, శృతి గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणा में करुणा के सागर,
जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजा आदिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परम ज्योति परमात्मा श्री अम्मा भगवान की जय।